ఓం శ్రీమాత్రే నమః. 61వ శ్లోకం. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. పంచప్రేతాసనాసీనా, పంచప్రేతలచే కూర్చబడినటువంటి ఆసనమును అధిష్ఠించి ఉన్నట్టిది. పంచప్రేత అంటే పంచప్రేతలచే, ఆసనాసీనా అంటే ఆసనమును అధిష్ఠించి ఉన్నట్టిది. సదాశివుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులను పంచప్రేతలని అంటారు. దేవి వీరిచే నిర్మించబడినటువంటి ఆసనముపై కూర్చొని ఉన్నది అని ఈ నామం యొక్క భావం. పంచప్రేతాలచే కూర్చబడిన ఆసనమును అధిష్ఠించి ఉన్నది కాబట్టి ఆ దేవిని పంచప్రేతాసనాసీన అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పంచబ్రహ్మస్వరూపిణి. పంచబ్రహ్మ స్వరూపమే తానై ఉన్నట్టిది. పంచబ్రహ్మల యందును ఉన్నట్టి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ తల్లిని పంచబ్రహ్మ స్వరూపిణి అని స్తుతిస్తున్నాము. చిన్మయి. చిన్మయి అంటే చైతన్యమును జయించినట్టి స్వయం ప్రకాశ స్వరూపురాలు అని భావం. చిన్మయి అంటే తనకు అంటే చైతన్యమును కూడా జయించేసి స్వయంగా తనకు తానే ప్రకాశంగా ఉంటున్న స్వరూపురాలు అని అర్థం. అందుకే ఆ తల్లిని చిన్మయి అని స్తుతించుకుంటున్నాము. పరమానంద. పరమ అంటే పరము, ఆనంద ఆనందము కలిగినట్టి స్వరూపురాలు. పరమునందు ఆనందము కలిగినట్టి స్వరూపురాలు. బ్రహ్మానందమే స్వరూపముగా కలిగినట్టిది కాబట్టి ఆ శ్రీదేవిని పరమానంద అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం విజ్ఞాన గణరూపిణి. జ్ఞానము స్రవించు రూపము కలిగినట్టిది. విజ్ఞాన ఘనరూపిణి లేదా జీవులందరి యొక్క అధిష్టాన దేవతయగు దేవి హిరణ్యగర్భ స్వరూపిణి అని ఈ నామం యొక్క భావం. అందుకే ఆ తల్లిని విజ్ఞాన ఘనరూపిణి అని స్తుతిస్తున్నాము. 62వ శ్లోకం. ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ధ్యానధ్యాతృధ్యేయ రూప త్రిపుటి స్వరూపిణి. ధ్యానము దానిని చేయువాడు, ధ్యానము యొక్క ధ్యేయము ఈ మూడింటి స్వరూపురాలై ఉన్నట్టిది అని ఈ నామం యొక్క అర్థం. ధ్యాన ధ్యాతృ ధ్యేయ అంటే ధ్యానము ధ్యేయము ధ్యానము చేయువాడు, ఈ మూడిటి యొక్క స్వరూపురాలు శ్రీదేవి. కాబట్టి ఆ శ్రీదేవిని ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అని స్తుతిస్తున్నాము. ధర్మ వివర్జిత. ధర్మ అంటే ధర్మమును, అధర్మమును విసర్జించినది. వివర్జిత అంటే విసర్జించినది. ధర్మాధర్మ రహితురాలన్నమాట శ్రీదేవి. ధర్మము అధర్మము కర్మలు దేవి కర్మలు ఏవి ఉండవన్నమాట. దేవి కర్మరహితురాలు కనుక ధర్మం అధర్మం అంటే పాపపుణ్యాలు ఈ రెండింటిను ఆమెకు లేనట్టివి. కాబట్టి ఆ తల్లిని మనం ధర్మాధర్మ వివర్జిత అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం విశ్వరూప. జగత్తును స్వరూపముగా ధరించి ఉన్నట్టిది. విశ్వ అంటే జగత్తు, రూపముగా ధరించి ఉన్నది అని ఈ నామం యొక్క అర్థం. ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవి విశ్వస్వరూపమును ధరించి ఉన్నది. ఏకశబ్దముతో పరమాత్మ స్వరూపముతో, ద్విశబ్దముతో ఆత్మ పరమాత్మ స్వరూపముతోనూ, త్రిశబ్దముతో త్రిమూర్తులు త్రిగుణాలు స్వరూపముతోనూ, చతుర్శబ్దముతో 4 వేదములు
చతురార్థ పురుషాంశల స్వరూపముతోనూ అలాగే పంచశబ్దముతో పంచభూతములు పంచ తన్మాత్రల స్వరూపముతోనూ వర్ధిల్లుతున్నది. అంటే ఇక్కడ అన్ని ఏకశబ్దం అంటే పరమాత్మ, అలాగే ద్విశబ్దం అంటే ఆత్మ పరమాత్మ, త్రిశబ్దంలో త్రిమూర్తులు త్రిగుణాలు అన్నీ వస్తాయి, చతుర్శబ్దములో 4 వేదాలు పురుషాంశల స్వరూపము వస్తుంది. ఇక పంచబ్రహ్మల్లో పంచ అనే శబ్దంతో పంచభూతాలు పంచతన్మాత్రల స్వరూపము, ఈ అన్నిటిలో కూడా ఆ శ్రీదేవి ఉంటుంది అని ఈ నామం యొక్క అర్థం. అలాగే సృష్టి స్థితి లయల స్వరూపములైనటువంటి దేవి ధర్మార్థ కామములను రక్షించుచు 5 విధములైనటువంటి మోక్షములను ఇచ్చినట్టి శక్తి స్వరూపురాలిగా వెలుగొందుచున్నది. విద్యా స్వరూపురాలిగా అలాగే నాదస్వరూపిణిగా బాసిల్లుతుంది. కర్త కర్మ క్రియల యందు అంతర్యామిగా అంటే కనిపించకుండా మసులుతున్నది. తనను ఆశ్రయించిన భక్తులకు సకల సుఖములను ఇచ్చు కరుణాస్వరూపురాలుగా ఈ శ్రీదేవి ఉన్నది. కామేశ్వరుని యొక్క పతిగా కామేశ్వరునికి సృష్టి చేయుటందుకల అమితమైన ఆసక్తికి ఆలంబనగా నిలుచున్నది. లేదా సకల జగత్తు తన యందు దేవి కలిగి ఉండుట చేత విశ్వరూప అని గ్రహించవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ మనము పైన నామాలన్నింటిలో కూడా మనం తెలుసుకున్నాం కదా, ఆ తల్లి త్రిపుటి అని, త్రిమూర్తి, త్రిగుణాల గలవని, ప్రతి దాంట్లో కూడా ఆ తల్లి స్వరూపము ఉంది అని, కర్త కర్మ క్రియలు కూడా ఆ తల్లి అందే అంతర్యామిగా మసులుతున్నదని, ఇలా మనం పైనామాలన్నింటిలో కూడా ఇవి తెలుసుకున్నాము. జగత్తు మొత్తానికి తాను స్వరూపముగా ఉన్నది కాబట్టి ఆ తల్లిని మనం విశ్వరూప అని గ్రహించవచ్చు. అలాగే కామేశ్వరుని యొక్క పతిగా కామేశ్వరునికి సృష్టి చేయుటయందు తను అలంబనగా నిలుచున్నది. తన యందే సకల జగత్తును కలిగి ఉంది కాబట్టి విశ్వరూప అని స్తుతించుకుంటున్నాము. జాగరిణి సర్వేంద్రియ జ్ఞానమును కలిగి ఉండుటచే జాగరమని పేరు. ఈ సమస్త జగత్తునందు గల జీవులన్నీ తానే ఉన్నది కనుక ఆ దేవి అట్టి జాగ్రత్తావస్థ కల జీవ స్వరూపురాలిగా ఈ నామమందు పలుకబడుచున్నది. అందుకే ఆ తల్లిని జాగరిణి అని స్తుతిస్తున్నాము. స్వపంతి స్వపావస్థను కలిగి ఉన్న జీవులకు భిన్నమైనటువంటి స్వరూపురాలు కాబట్టి స్వపంతి అని స్తుతిస్తున్నాము. తైజసాత్మిక స్వప్నావస్థను కలిగి ఉన్నటువంటి జీవులకి తైజసుడని పేరు. అంటే స్వప్నం కలలు, తైజసునికి ఆత్మయై వెలుగొందుచున్నది. ఆ స్వప్నావస్థలో ఉన్న తైజసునికి ఆత్మయై వెలుగొందుచున్నది. ఈ సమష్టి జీవస్వరూపములకు హిరణ్య గర్భుడని పేరు కనుక హిరణ్య గర్భ స్వరూపమై ఆ శ్రీదేవి. అందుకే ఆ తల్లిని తైజసాత్మిక అని స్తుతించుకుంటున్నాము. 61, 62 శ్లోకాల అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 59 నుంచి 62 వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాం. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
समन्दहसिते क्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमबासुरां जपविधौ स्मरेदम्बिकाम् मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमध्यगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचरजगन्नाथा चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मरागसमप्रभा पञ्चप्रेतासनासीना पञ्चब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्यानध्यातृध्येयरूपा धर्माधर्मविवर्जिता विश्वरूपा जागरिणी స్వపంతి తైజసాత్మికా మరోమారు పారాయణ చేసుకుందాము. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాసా చారు చంద్రకళాధరా చరాచర జగన్నాథ చక్రరాజనికేతనా పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మికా. ఓం శ్రీమాత్రే నమః.